your opinion, yes. సభ్యులకు కానీ పెద్దలకు కానీ నేను ఒకటే మనవి చేస్తున్నా, వాస్తవాలు గనుక ఏది నిజమైతే అది జరగని గాక దానికి అడ్డం రావాల్సిన అవసరం మాకు లేదు. తప్పు చేసినా సమర్థించవలసిన అవసరం అంతకంటే లేదు. కానీ తప్పు చేయకపోయినా అధికారం మా చేతుల్లో ఉంది కదా అని ఎట్లా పడితే అట్లే చేస్తే మాత్రం అది ఊరుకుండాల్సినటువంటి అవసరం కూడా లేదు. హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా చాలామంది సభలో ఉన్నారు. చాలామంది అట్టడుగు వర్గాల కోసం త్యాగం చేయాలనే ఆలోచన కింద ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఈ సభలో ఉన్నారు. ఇక్కడ కులం కూడా కాదు చూడాల్సింది, మానవత్వం చూడాలి, మంచితనం చూడాలి. ఏ ప్రభుత్వం ఉన్నా దళిత వర్గాల పట్ల ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మోత్కుపల్లి నరసింహులు గారు గట్టిగా మాట్లాడతాడని ఏదో ఒక కేసులో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టే సంస్కారం ఏ పార్టీకి ఉన్నా మంచిది కాదు, ఏ పార్టీకి ఉన్నా మంచిది కాదు. అధ్యక్ష, ఒక విషయాన్ని గమనించాలి. ఈ సమాజంలో పేరుకే మేము మా శాసనసభ్యులు కానీ పేద వర్గాలు కానీ శాసనసభ్యులుగా ఉన్నా మా మాట ఎక్కడైనా గట్టిగా నిలబడితే లేకపోతే మేము మంచిగా బతికితే ఓర్వనటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో నెట్టుకు రావడం రాజకీయంగా చాలా కష్టం. అయినప్పటికీ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానం, వారి దయ వల్ల వారిచ్చినటువంటి రిజర్వేషన్లో భాగంగా ఎంతోమంది దళితుల ఈనాడు ముందుకొచ్చి ఇవాళ చట్ట సభలలో ఉండగలిగేటువంటి అదృష్టం మాకు దక్కింది. అధ్యక్ష, ఒక్కసారి మనం రామారావు గారి విషయంలో కూడా ఒక్క విషయం నేను మనవి చేస్తా ఉన్నా. నిజంగా రామారావు గారు కనుక తప్పు చేస్తే మీరు ఉరేయండి, వారిని తీసుకొచ్చి నడి బజార్లో ఉరేసినా సరే మేము అడ్డం రావాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధమైన పరిణామాలు జరుగుతున్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అధ్యక్ష, 18వ తారీఖు నాడు రామారావు గారు ముఖ్యంగా ఉదయం నుండి కొవ్వూరు మండలం, చాగల్లు మండలంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో 3 గంటల వరకు అక్కడే వారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అధ్యక్ష, ఆయనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా నడుస్తున్నది. అదే రకంగా ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే 1 మంత్ కూడా కాలేదు. ఓర్వని కొన్ని దుష్టశక్తులు వారు ఎంబడి మరి రాజకీయంగా పతనం చేయడానికి ఆలోచన జరిగినటువంటి ఘటనలో భాగం. ఈ ప్రభుత్వంలో ఎందుకు చెల్లె, నేనేమంటున్నానమ్మా, నేనేమంటలేనమ్మా తల్లి, ఎందుకు ఏం చేస్తున్నావు? ఊగా నువ్వు కూడా ఒక పేదరాలుగా ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరిగి ఇంటికి వచ్చారు, 4 గంటలకు ఇంటికి వచ్చారు. ఎవరైతే జీటీఆర్ కాలేజీలో గతంలో కేరళ అమ్మాయిలు చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వాళ్ళు జీటీఆర్ కాలేజ్ వాళ్ళు ఫీజు ఆయన తీసుకున్నాడు, దానికి రికగ్నిషన్ లేదని, దానికి అర్హత లేక ఈ పిల్లల్ని అక్కడ మేము చదివించలేకపోతున్నాం, మీ కాలేజీలో చేర్చుకోమని ఆ ఫీజులు నేను ఇస్తానని జీటీఆర్ కాలేజ్ వాళ్ళు చెప్పినా ఫీజులు చెల్లించకపోతే తల్లిదండ్రులంతా కూడా వచ్చి మేము కడతాము, ఎవరైతే జీటీఆర్ కాలేజీ ఉన్నటువంటి వ్యక్తి మేము ఇచ్చిన డబ్బులు వాపసు ఇవ్వడం లేదంటే ఆయన కూడా 1,25,000 రూపాయలకు చెక్ ఇచ్చాడు. ఈ చెక్కు అధ్యక్ష మీకు పంపిస్తున్నాను, ఒక్కసారి ఇది అందరికీ మీరు ఇవ్వండి. ఈ చెక్ తీసుకెళ్ళా జరాక్స్ కాపీ తీసుకెళ్ళి తల్లిదండ్రులతో సహా వచ్చినారు. తల్లిదండ్రులు పిల్లలంతా అక్కడ ఉన్నారు. ఈ లోపల రామారావు గారు వచ్చి వారితో మాట్లాడి
మీరు డబ్బులు కట్టండి, ఇప్పటికే 8 నెలలు అయింది, జీటీఆర్ ఆయన కూడా చెక్కు అది బౌన్స్ అయింది, మరి ఎవరు కడతారు డబ్బు? కట్టకపోతే నేను టీచర్లకు కూడా డబ్బులు ఇవ్వాలి కాబట్టి సాధ్యం కాదని రామారావు వారితో చెప్పి అక్కడి నుంచి ఈ వచ్చినటువంటి వదంతులన్నీ కూడా అప్పుడే వస్తూ ఉన్నాయి. ఎవరో హత్య జరిగింది, మానభంగం జరిగింది, ఏదో మరకలు ఉన్నాయి, ఇదంతా ఒక కేరళ అమ్మాయిని చనిపోయారనేటువంటిది వదంతులు పుకార్లు లేవదీశారు. అప్పటికే వినబడతా ఉన్నాయి. రామారావు గారు వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేశారు. అదేవిధంగా సార్ ఈ విధంగా ఇక్కడ పుకార్లు వస్తున్నాయి, ఇక్కడ ఏం జరగలేదు, నేను మీ దగ్గరకు వస్తున్నా అని చెప్పేసి నిర్దవాల నుంచి ఆయన బయటికి ప్రయాణమైన ఎస్పీ గారి దగ్గరికి. మధ్యలో ఎస్పీ గారు కనెక్షన్ కలిసిన తర్వాత నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, నేను ఏదంటే మాట్లాడతాను, మీరు సిఐతో మాట్లాడమని చెప్పేసి వారు చెప్పారు. చెప్పిన తర్వాత రామారావు గారు నేరుగా కాలేజీ దగ్గరికి వచ్చారు. ఈ లోపల ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా ఉమెన్ వెల్ఫేర్ అధికారి వీళ్ళందరూ కూడా కాలేజీకి వచ్చారు. రాగానే అసలు ఏం జరుగుతున్నది ఈ కాలేజీలో, ఎందుకు ఇంతమంది కాలేజీకి వచ్చారు, ఏమిటి సమస్య అని చెప్పేసి రామారావు గారు ఒక ఎమ్మెల్యే అవి కూడా 4 రోజులు కాలేదు, ప్రజలంతా కూడా ఎమ్మెల్యే అయిందంటే 4 రోజులు ఎట్లుంటుందో మీకు తెలుసు అధ్యక్ష. ప్రజలంతా కూడా ఎమ్మెల్యేలు ఒక క్షణం కూడా తీరికుండేటువంటి అవకాశం లేదు. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యే అయినా, రోజు చూసిన మనుషులు ప్రజలైనా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచినాక 2-3 నెలలు ప్రజలు ఎప్పటికప్పుడు తండోపతండలు వచ్చి అభిమానించేటువంటి వాతావరణం అది. ఆ టైంలో ఆయన గవర్నమెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటికి కూడా మీరు రికార్డులలో చూడండి, అక్కడ ఎంక్వైరీ చేయండి. అదే రకంగా సమయం చూసుకోండి. ఆ రకంగా సాయంత్రం మరి ఏం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఎస్పీ గారితో మాట్లాడి ఇంటికి వచ్చేటప్పటికి అధికారులంతా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సిఐ గారు ఉండి అప్పటికే ఒక ఆయన రాళ్ళు కొడితే ఇది మన ఏది చేయితోని అద్దం మీద గుద్దితే సార్ 36 కుట్లు పడ్డాయి ఆ వ్యక్తికి, రక్తం అంతా గారుతా ఉన్నది. సిఐ గారు చూసి ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా గడబడవుతున్నది, నువ్వు 1 నిమిషం పక్క నుండి పొమ్మని చెప్తే సిఐ గారి యొక్క ఆలోచన మేరకు ఎమ్మెల్యే గారు పై అంతస్తులోకి వెళ్ళారు. నన్ను మాట్లాడినివ్వండి, తప్పుంటే మీరు తర్వాత మాట్లాడండి, కానీ మీరు కాబట్టి మీరు ఏదో చెప్పండి, మీరు ఏదన్నా చెప్పండి తప్ప మీరు అడ్డం మాట్లాడేది మంచిది కాదు. సార్ నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నేను ఒక దళిత శాసనసభ్యుడిగానే మాట్లాడుతున్నా. నేను ఈ సభలో ఈ ఒక్కదాని గురించే మాట్లాడలేదు, చుండూరు గురించి మాట్లాడా, అనేక దళిత సమస్యల మీద పోరాటం చేశా. ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పాపం పెద్ద ఆయన నేను పోరాటం చేస్తే చుండూరులో స్పెషల్ కోర్టును కూడా పెట్టించగలిగినాను. నేను ఇక్కడ ఎవరికి ఆధారపడో ఎవరు మెప్పులు పొందడానికో లేకపోతే ఎవరికో వరుస పలకడానికో నాకు అవసరం లేదు. కానీ ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా, వ్యక్తిత్వం కలిగినటువంటి ఏ దళితుడు కూడా ఈ సమాజంలో ఇప్పటికీ 62 సంవత్సరాలు అయినా బతికే అవకాశం లేదు. దీన్ని నేను ఖండించడానికే శాసనసభ్యుడే కొనసాగుతూ నేను వస్తున్నా. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా 20 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, నేను కూడా 6 సార్లు గెలిచాను. ఏదో పిట్ట కథలని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకరు మొప్పి పొంది ఒకరు భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒక మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అయితే నువ్వు పోయి ఈ గడబడవుతుందా, ఆయన కొడితే రక్తం అంతా ఇక్కడ కారుతా ఉంది, నువ్వు పైకి వెళ్ళి ఎమ్మెల్యే గారంటే ఈయన పైకి వెళ్ళి ఆయన ఇంట్లో ఆయన ఇన్స్టిట్యూషన్లో ఆయన పైన పోయి నిలబడ్డాడు. అధ్యక్ష, జనం మధ్యలో పైన పోయి నిలబడితే ఒక పేపర్ ఉంది అధ్యక్ష, ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక టీవీ ఛానల్, ఒక పేపరు మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అధ్యక్ష.